హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెలాక్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ మెలాక్? మెలాక్ అంటే మెమొరీ ఎలకేషన్. మెలాక్ ఫంక్షన్ మనం డైనమిక్గా రన్ టైంలో మెమొరీని ఎలకేట్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం మెమొరీని టూ టైప్స్గా ఎలకేట్ చేయొచ్చు. ఒకటి వాయిడ్ మెలాక్, ఇంకోటి స్పెసిఫిక్ డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అని అనుకుందాం. వాయిడ్ అంటే జనరిక్ పాయింటర్ టైప్, అలానే ఇంటీజర్ అంటే టైప్ స్పెసిఫిక్ విచ్ ఈస్ ఇంటీజర్. ఒకవేళ వాయిడ్ని యూజ్ చేస్తే మనం టైప్ కాస్టింగ్ చేయాలి. అండ్ మనం ఫర్దర్గా యూజ్ చేసుకునేటప్పుడు ఇంటిజర్లోకి కానీ ఫ్లోట్లోకి కానీ ఆర్ ఎనీ అదర్ డేటా టైప్లోకి మనం కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవాలి. బట్ మనం ఇంటిజర్ అనే టైప్ని మెన్షన్ చేసుకుంటే మనకు కాస్టింగ్ అవసరం లేదు. వాయిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరిక్ ప్రోగ్రామ్స్, అలానే ఇంటిజర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ ఇంటిజర్ యూజెస్. ఇప్పుడు మనం మెలాక్ ఫంక్షన్ని టూ టైప్స్గా ఎలకేట్ చేద్దాం. ఒకటి వాయిడ్ టైప్ని యూజ్ చేద్దాం, ఇంకోటి ఇంటిజర్ టైప్ని యూజ్ చేద్దాం. ఫస్ట్ వాయిడ్ టైప్తో చూద్దాం. వాయిడ్ స్టార్ పీటీఆర్ అని డిక్లేర్ చేసుకున్నాం. అలానే పీటీఆర్ ఈక్వల్స్ టు మెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ టైప్. అంటే పీటీఆర్ అనే వేరియబుల్లో మనం మెలాక్ అనే ఫంక్షన్ ఇనిషియలైజ్ చేసి సైజ్ ఆఫ్ టైప్, అక్కడ టైప్ మనకి ఇంటిజర్ ఉండొచ్చు, ఆర్ ఫ్లోట్ ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ డేటా టైప్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇంటిజర్ ఎలకేషన్ని చూద్దాం. ఇంటిజర్ స్టార్ పీటీఆర్ అని డిక్లేర్ చేసుకున్నాం. అలానే పీటీఆర్ ఈక్వల్స్ టు మెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఇంటిజర్. మనం ఇంటిజర్ అనే సైజ్ని డైరెక్ట్గా స్పెసిఫై చేసాం, ఎందుకంటే మనం పాయింటర్ని క్రియేట్ చేసుకునేటప్పుడు డేటా టైప్ని ఇంటిజర్ అని యూజ్ చేసాం కాబట్టి. సో మనం మెమొరీ ఎలకేషన్ కూడా ఇంటిజర్ టైప్తోనే చేస్తున్నామని అర్థం. మనం సైజ్ ఆఫ్ ఇంటిజర్ అంటే ఇంటిజర్ అనే సైజ్ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేస్తుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్కి 4 బైట్స్ ఆఫ్ మెమొరీ రిక్వైర్డ్. సో సైజ్ ఆఫ్ ఇంటిజర్ అంటే మనకి 4 అని వస్తుంది. అంటే మెలాక్ ఆఫ్ 4 అంటే పీటీఆర్ ఈక్వల్స్ టు మెలాక్ ఆఫ్ 4. అంటే 4 బైట్స్ ఆఫ్ మెమొరీని మనకి మెలాక్ అనే ఫంక్షన్ పీటీఆర్కి అలొకేట్ చేసింది. ఇప్పుడు మనం మెలాక్ అనే ఫంక్షన్ మనకి మెమొరీ ఎలా అలొకేట్ చేస్తుంది అనేది చూద్దాం. మనకి టోటల్గా 2 కైండ్స్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి. ఒకటి స్టాక్, ఇంకోటి హీప్. మనం స్టాటిక్గా వేరియబుల్స్ని అలొకేట్ చేస్తే మనకి స్టాక్లో స్టోర్ అయి ఉంటాయి. ఒకవేళ మనం డైనమిక్ మెమొరీ అలొకేషన్ లైక్ మెలాక్, కెలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి హీప్ మెమొరీలో డేటా అలొకేషన్ జరుగుతుంది. ఫస్ట్ మనం ఇంటీజర్ స్టార్ పీటీఆర్ అన్నాం. ఇంటీజర్ స్టార్ పీటీఆర్ అంటే మనకి ఈ పాయింటర్ కోసం స్టాక్లో ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. లెట్స్ సే పీటీఆర్ అనే ఒక బ్లాక్ అలొకేట్ అయింది, అండ్ ఆ పీటీఆర్కి ఒక కైండ్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. సో దాన్ని మనం 2000 అని అనుకుందాం. మనం ఎప్పుడైతే పీటీఆర్ ఈక్వల్స్ టు మెలాక్ ఆఫ్ 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటీజర్ అంటామో, అంటే సైజ్ ఆఫ్ ఇంటీజర్ అంటే ఎంత మనకి 4 బైట్స్, అంటే 5 ఇంటూ 4 అంటే 20, అంటే 20 బైట్స్ ఆఫ్ మెమొరీని మనకి మెలాక్ అనే ఫంక్షన్ హీప్ మెమొరీలో క్రియేట్ చేయాలి. సో హీప్ మెమొరీలో మనకి 20 బైట్స్ ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది. అండ్ ఆ హీప్ మెమొరీకి కూడా ఒక పర్టికులర్ అడ్రస్ ఉంటుంది. లెట్స్ సే 1000 అనే అడ్రస్ ఉందని అనుకుందాం. ఆ 1000 అనే అడ్రస్ మనకి స్టాక్ మెమొరీలో అంటే పీటీఆర్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. మనకి హీప్ మెమొరీలో 20 బైట్స్ ఆఫ్ మెమొరీ అలొకేట్ అయింది. సో ఈచ్ బ్లాక్ మనకి 4 బైట్స్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేసుకోగలదు. మనం ఎప్పుడైతే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయమో ఆ ఈచ్ బ్లాక్లో మనకి సమ్ గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయి. మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఆ గార్బేజ్ వాల్యూస్ ఎరేజ్ అయిపోయి మనం ఇచ్చిన వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయి. లెట్స్ సే స్టార్ ఆఫ్ పీటీఆర్ ప్లస్ 0 ఈక్వల్స్ టు 10. అంటే మనం ఫస్ట్ అడ్రస్లో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. అలానే మిగిలిన 16 బైట్స్ ఆఫ్ మెమొరీలో 20, 30, 40 అండ్ 50 వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఎక్స్ట్రా వాల్యూస్ని ఇస్తామో మెలాక్ దాన్ని హ్యాండిల్ చేయలేదు, ఎందుకంటే మనం 20 బైట్స్ ఆఫ్ మెమొరీనే అలొకేట్ చేసాం కాబట్టి. అప్పుడు మనకి మెలాక్ అనే ఫంక్షన్ నల్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ సింపుల్ ప్రోగ్రామ్తో మనం వాయిడ్ టైప్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం స్టాండర్డ్ లైబ్రరీ అంటే stdlib.hని ఇంక్లూడ్ చేసుకున్నాం. అలానే మెయిన్ ఫంక్షన్లో మనం ఈ పార్ట్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లైక్ వాయిడ్ టైప్ని డిస్కస్ చేసేటప్పుడు. అండ్ వాయిడ్ స్టార్ పీటీఆర్ అని డిక్లేర్ చేసాం. అలానే పీటీఆర్ ఈక్వల్స్ టు మెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ టైప్, అంటే టైప్లో మనం ఎనీ డేటా టైప్ని మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటిజర్ అనే డేటా టైప్ని యూజ్ చేద్దాం. మనం ఎప్పుడైతే ఇంటిజర్ అనే డేటా టైప్ని యూజ్ చేసామో ఈ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఎంత సైజ్ని అయితే ఇంటిజర్ యాక్సెప్ట్ చేస్తుందో ఆ సైజ్ని మెలాక్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి పీటీఆర్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అండ్ దీన్ని మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా అర్థం చేసుకుందాం. ఇంటిజర్ n ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసాం, అలానే ఇంటిజర్ అని చెప్పాం. printf %d, n. సైజ్ ఆఫ్ ఇంటిజర్ని మనం n అనే వేరియబుల్కి ఇనిషియలైజ్ చేసాం. సో ఆ వాల్యూ ఎంతైతే వస్తుందో దాన్ని మనం సింపుల్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. సో రన్ చేసి చెక్ చేద్దాం.
అంటే ఇంటీజర్ అండ్ డేటా టైప్కి 4 బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి. అలానే ఇంటీజర్ ప్లేస్లో మనం డబల్ని యూజ్ చేసి చెక్ చేద్దాం. నార్మల్గా డబల్కి 8 బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి. సో డబల్కి మనకి ఎంత వచ్చింది? 8 బైట్స్ ఆఫ్ మెమరీ. సో మనకి సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ సింపుల్గా అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. అంటే సైజ్ ఆఫ్ ఇంటీజర్ మనకి 4, అంటే మెలాక్ ఆఫ్ 4 అని ఇక్కడ ఉంది. ఆ మెలాక్ ఆఫ్ 4 అనే 4 బైట్స్ ఆఫ్ మెమరీని ptr అనే వేరియబుల్కి అసైన్ చేసాం. ఇప్పుడు మనం ఈ కింద లైన్ చూస్తే మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో దీన్ని కూడా సింపుల్గా అర్థం చేసుకుందాం. స్టార్ ptr ఈక్వల్స్ టు 100. మనం నార్మల్గా అయితే ఇక్కడ డేటా టైప్లో వాయిడ్ ప్లేస్లో ఇంటీజర్ని యూజ్ చేస్తే మనం ఇలా డైరెక్ట్గా అసైన్ చేసేయచ్చు. అండ్ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో కూడా స్టార్ ptr అని యూజ్ చేసి అవుట్పుట్లో మనం 100 అనే వాల్యూని ప్రింట్ చేయొచ్చు. కానీ మనం వాయిడ్ అనే టైప్ని యూజ్ చేసాం. సో మనం టైప్ కాస్టింగ్ చేయాలి. సో టైప్ కాస్టింగ్ చేయాలి కాబట్టి ఈ స్టార్కి ptrకి మధ్యలో మనం ఓపెన్ బ్రాసెస్ని ఓపెన్ చేసాం. అలానే ఈ ఓపెన్ బ్రాసెస్లో మనం ఇంటీజర్ స్టార్ అని చెప్పాం. ఎప్పుడైతే మనం ఈ ఓపెన్ బ్రాసెస్లో ఇంటీజర్ స్టార్ అని చెప్పామో ఈ వాయిడ్ అనే టైప్ ఇంటీజర్ టైప్కి కన్వర్ట్ అయిపోతుంది. అలానే మనం ఇక్కడ ఫ్లోట్ అని చెప్తే వాయిడ్ అనే టైప్ ఫ్లోట్కి కన్వర్ట్ అయిపోతుంది. అలానే మనం మెమరీ అలొకేషన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఫ్లోట్ అని చెప్పాలి. సో ఫస్ట్ మనం ఇంటీజర్తో చూద్దాం, ఆ తర్వాత ఫ్లోట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇంటీజర్, సో మనం సింపుల్గా స్టార్ ptr అనే వేరియబుల్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఏదైతే ఇక్కడ టైప్ క్యాస్ట్ చేసామో ఆ టైప్ క్యాస్ట్నే డైరెక్ట్గా మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాం. లైక్ స్టార్ ఆఫ్ ఇంటీజర్ స్టార్ ptr. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో మనకు సింపుల్గా అవుట్పుట్లో 100 అనే వాల్యూ ప్రింట్ అయింది. ఒకవేళ మనం ఫ్లోట్ని యూజ్ చేయాలంటే ఇంటీజర్ ప్లేస్లో ఫ్లోట్ అని చెప్పాం. అలానే టైప్ కాస్టింగ్లో కూడా ఫ్లోట్ అని చెప్పాం. అలానే మనం ప్రింట్ చేసేటప్పుడు %f అని యూజ్ చేయాలి. అండ్ దీంట్లో కూడా మనం ఫ్లోట్ అని చేంజ్ చేస్తాం. ఇలా మనం ఎనీ డేటా టైప్కి చేంజ్ చేయొచ్చు. సో మనకి డెసిమల్లో వచ్చింది వాల్యూ, లైక్ 100 డాట్ అండ్ సమ్ జీరోస్ వచ్చాయి. ప్రోగ్రామ్ ఎండింగ్లో మనం ఫ్రీ ఆఫ్ ptr అని ఉంది. ఫ్రీ ఆఫ్ ptr అంటే ఫ్రీ అనేది కూడా మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ ఒక ఫంక్షన్. సో ఫ్రీ అనే ఫంక్షన్ మనం మెమరీ ఏదైతే యూజ్ చేసామో దాన్ని ఎరైజ్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే ఫ్రీ అప్ చేయడానికి యూజ్ చేస్తాం. ptr అనే పాయింటర్కి ఏదైతే మెమరీ అలొకేట్ అయిందో దాని యూజేజ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రీ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ మెమరీని మళ్ళీ డీఅలొకేట్ చేస్తున్నాం ఫర్ ద ఫ్యూచర్ యూజర్ కోసం. ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ టైప్కి మెమరీ అలొకేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. డేటా టైప్లో మనం ఇంటీజర్ని యూజ్ చేద్దాం. అలానే మనం ఎప్పుడైతే ఇంటీజర్ అనే టైప్ని స్పెసిఫై చేసామో సైజ్ ఆఫ్లో మనం డైరెక్ట్గా ఇంట్ అని పాస్ చేసేయచ్చు. అండ్ మనకి టైప్ కాస్టింగ్ కూడా అవసరం లేదు. సింపుల్గా మనం స్టార్ ptr ఈక్వల్స్ టు 100 అని డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేయొచ్చు. అండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో కూడా మనం సింపుల్గా స్టార్ ptr అని యూజ్ చేసి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ %d. అండ్ ఎండింగ్లో మనం ఫ్రీ ఆఫ్ ptr ని యూజ్ చేస్తున్నాం. ఏదైతే మెమరీ మనం ptr అనే పాయింటర్ క్రియేట్ చేస్తామో దాన్ని ఫ్రీ అప్ చేస్తున్నాం ఆఫ్టర్ యూజెస్. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. అండ్ అవుట్పుట్లో మనం సింపుల్గా 100 అనే వాల్యూని ప్రింట్ చేసాం. ఇప్పుడు ఫ్లోట్కి కూడా చెక్ చేద్దాం. ఫ్లోట్ అనే టైప్ని యూజ్ చేసాం. అలానే సైజ్ ఆఫ్లో కూడా ఫ్లోట్ అని యూజ్ చేసాం. సింపుల్గా మనం %fని యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎండింగ్లో ఫ్రీ ఆఫ్ ptr. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో మనకు అవుట్పుట్లో కూడా డెసిమల్లో వచ్చింది వాల్యూ. సో ఈ వీడియోలో మనం సింపుల్గా వాయిడ్ టైప్ని అలానే ఇంటీజర్ టైప్ని దాంతోపాటు మెలాక్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం కెలాక్ అనే ఫంక్షన్ నేర్చుకుందాం, విచ్ ఈస్ కంటిజియస్ మెమరీ అలొకేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.